మనం గమనిస్తున్నాం, చూస్తున్నాం కూడా. ఎస్ రాజు గారు, ఆనంద ఉత్సాహాలు యొక్క సెలబ్రేషన్స్ మనకు కనిపిస్తున్నాయి, విజిల్ సౌండ్ గట్టిగా వినిపిస్తుంది. సాధారణంగా ఆ రాష్ట్రాలకు సంబంధించి ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఆయా రాష్ట్రాల్లోనే ఫోకస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ పశ్చిమ బెంగాల్, తమిళనాడు యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటుంది, యావత్ దేశం మొత్తం ఈ రోజు ఈ బిగ్ జడ్జ్మెంట్ డే రోజు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ రాకముందు నుంచి ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా ఈ రోజు ఎప్పుడు వస్తుంది, ఏ పార్టీ అధికారంలో రాబోతుంది అనేది. మీరంతా ముందు చెప్పారు, ఆ పార్టీ అధ్యక్షుల వరకు, ఆ పార్టీ వరకు ఉన్న ఫ్యామిలీ మొత్తం కూడా టీవీకే వైపు చూసారండి. రీజన్స్ ఏమనుకుంటారు? రీజన్ అమ్మా, ఇప్పుడు మీకు తమిళనాడు రాజకీయాలు అనేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏడీఎంకే డిఎంకే అలవాటు పడిపోయింది. గత 70 సంవత్సరాల నుంచి కూడా పొలిటికల్ పార్టీ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏడీఎంకే డిఎంకే. తర్వాత జయలలిత గారి మరణం, కరుణానిధి గారి మరణం తర్వాత కరెక్ట్ అయిన లీడర్ని ఎవరినో అనలైజ్ చేయలేకపోతున్నారు. ఆ స్థానాన్ని ఎవరు పూర్తి చేయలేకపోతున్నారు, రెండు పార్టీల స్థానాన్ని. సో అందరూ ఎదురు చూస్తున్నారు. లాస్ట్ టైం కూడా చూసారంటే మీకు 2021లో చాలా తక్కువ సీట్లతోనే, తక్కువ పర్సెంటేజ్ గెలవడం జరిగింది డిఎంకే. ఏడీఎంకే చూసారంటే 137 ఓట్లతో కూడా సత్యనారాయణ తెలుగు ఆయన టీనగర్లో ఓడిపోవడం జరిగింది, చాలా తక్కువ. సో జనాలకి ఒక లీడర్ కావాలని ఎదురు చూస్తున్న టైంలో ఇప్పుడు 2026 ఎలక్షన్కి విజయ్ గారు రావడం జరిగింది. సో ఆయన రావడంతో జనానికి ఒకేసారిగా ఆయన స్పీచ్ కూడా చూసారంటే 21st లాస్ట్ రోజున చాలా రిక్వెస్ట్గా, హంబుల్గా అందరినీ జనానికి బాగా అట్రాక్ట్ అయ్యారు అనమాట. సో అందువల్ల మేము ఒక 23 ఎలక్షన్ తర్వాత మాకు కూడా షాక్లో ఉన్నాం. మేము ఏడీఎంకే డిఎంకే ఈ రెండిట్లో ఉంటుంది తప్ప ఈయన కొత్తగా వచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారు లాగా కొంచెం టైం పడుతుందిలే అనుకున్నాం. తీరా చూస్తే ఎగ్జాంపుల్ కూడా అదే తీసుకున్నారు. ఏపీలో పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి 2 నియోజకవర్గాల్లో పోటీ చేయడము, ఏ పార్టీతోని పొత్తుల్లోకి వెళ్ళకుండా ముందుకెళ్లాలనుకోవడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇక్కడ జరుగుతాయని చెప్పి ఆయన కూడా మాక్సిమం పవన్ కళ్యాణ్ గారినే ఫాలో అయ్యారు. కొన్ని విషయాల్లో కూడా ఆ సైకిల్ తొక్కడం కానీ, ఆ పిల్లవాడిని పైకి ఎక్కించుకోవడం కానీ కొన్ని ఫాలో అయ్యారు ఆయన పవన్ కళ్యాణ్. వరకు ట్రెండ్ అయింది. అంతకు మించి మనకి ఇక్కడ ప్రజల దగ్గర నుంచి మాకు పెద్ద షాకింగ్ న్యూస్ ఏంటంటే అమ్మా, వారు ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అయిన పరిస్థితి లేదు మేడం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 2014లో ఎన్నికలకు పోయినప్పుడు వారు ఒంటరిగా పోలే, పొత్తులో పోయారు. 2014లోనే వారు పోటీయే చేయలేదు. సో వారికి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ పొంతన లేదు, సింగిల్ గా వెళ్ళారు. సో కాబట్టి ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సైకిల్ దొక్కిన పరిస్థితులు కానీ, భుజాలకు ఎక్కించుకున్న పరిస్థితులు లేవు. ప్రచారంలో అంటే రోడ్ షోలు వెళ్తున్నప్పుడు, అక్కడ ప్రజలు వస్తున్నప్పుడు ఆ జెండాలను పట్టుకొని మీకు కొన్ని విషయాలు ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ గారు ఉన్నారు, ఆయన కూడా విజయం చూసి ఆయన కూడా చేయడం జరిగింది. యూట్యూబ్ లో వస్తుంది. సోషల్ మీడియాలో అదొకటి. రెండోదమ్మా, ఇప్పుడు మీకు 2017లో జయలలిత గారు మరణం పొందుతున్నారు కదా, 2019లో మరణిస్తున్నారు. ఆ టైంలో సీఎం కేటగిరీలో ఓపీఎస్ గారు కానీ, ఎడపడి పళనిస్వామి గారు కానీ, సెంగోటి నుంచి ఆయన సార్ కూడా మాజీ మంత్రివర్యులు కూడా ఉన్నారన్నమాట. ఇప్పుడు ఆయన విజయ్ పార్టీకి రావడం ఒక పెద్ద బ్యాక్ బోన్గా కూడా ఉన్నదన్నమాట. సో ప్రజెంట్ విజయ్ గారి దగ్గర ఒక పెద్ద సీనియర్ పొజిషన్లో ఉన్న పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే సెంగోటి వన్. ఇప్పుడు 110 ఉంది కదా మీకు, ఇప్పుడు ఫిగర్ ఉంది, 118 రావాలి. అవసరమైతే ఈయన ఇక్కడి నుంచి విసులు కొడితే ఏడీఎంకే నుంచి 10 మంది కూడా బయలుదేరే వచ్చే స్థితి ఉంటుంది. ఆ కెపాసిటీ చెప్పలేం. అంటే ఆయన విసులు సౌండ్ ఇప్పుడు మాట్లాడినప్పుడు సేమ్ ఇదే క్వశ్చన్ అడిగాం. ఇన్ కేస్ హంగ్ వస్తే సిచ్యువేషన్ ఏంటి అంటే, ఆయన చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, అంటే పార్టీలో గెలవడం కోసం లేదంటే పార్టీ మనుగడ కొనసాగించడం కోసం ఎలక్షన్స్ వరకే కాదు, క్యాండిడేట్స్ నుంచోబెట్టేటప్పుడు కూడా ఆ యొక్క థాట్స్ తో ముందుకెళ్లారని. మాకు వచ్చే క్యాండిడేట్సే కాకుండా పక్క పార్టీలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా మాకు టచ్ లో ఉన్నారు, మా పార్టీలో మేము సీట్లు ఇవ్వలేదు కాబట్టి అక్కడ అడ్జస్ట్ అయ్యారు, ఇప్పుడు మేము రమ్మంటే రావడం సిద్ధంగా ఉన్నారని. సో అక్కడ గెలుపు నల్లేరు మీద నడక కింద మారుతోంది. ఇప్పుడు అదే మేము వస్తున్నప్పుడు కూడా డిస్కషన్ జరిగింది, 110 కదా మ్యాజిక్ ఫిగర్ 118 కావాలి కదంటే, ఏం లేదులే డిఎంకే నుంచి అయినా ఏడీఎంకే నుంచి అయినా ఆయన విసులు కొడితే వచ్చేస్తారు, ఇంకెందుకు మించి ప్రూఫ్ ఏం చేయాలి అన్నదే. ఇప్పుడు నాట్ ఓన్లీ 2026లో విజయ్ గారు మాత్రం కాదు, ఇంకా కంటిన్యూస్గా ఆయన ఉన్నంత వరకు కూడా ఇంకో 2-3 టర్మ్ కూడా వచ్చే అవకాశం. తమిళనాడు పాలిటిక్స్ లో ఇప్పటి వరకు జరగలేదుగా, అంటే ఒకసారి జరిగింది 2000 తర్వాత డిఎంకే మళ్ళీ ఆ తరహా ఏదైనా రాబోతున్నారా, ఆఫ్టర్ జయలలిత తర్వాత రెండోసారి అధికారం చేజిక్కించిపోతున్నారా అనే డౌట్స్ ఉన్నా ఈ రోజు దాన్ని పట్టబందలు చేశారు తమిళనాడు ప్రజలు. 2011 నుంచి 16లో మళ్ళీ జయలలిత గారు రిటర్న్ అయ్యారు, రిపీట్ అయ్యింది. ఒక 5 సంవత్సరాలు డిఎంకే ఉండేది. ఇప్పుడు ఫస్ట్ టైం ఒక హిస్టరీ వచ్చి, అదే మీకు ఇంతకు ముందు చెప్పినట్టు జనానికి వచ్చి కొత్త లీడర్ కోసం ఎదురు చూస్తున్నారు. సో హీఈస్ ద లీడర్. అయితే మాకు ఏడీఎంకే అయితే అడ్రస్ లేకుండా వెళ్ళిపోద్ది అన్న డిస్కషన్ కూడా జరిగింది. అయితే ఇప్పుడు డిఎంకే అడ్రస్ లేకుండా పోతుంది అనమాట. అంటే ఇప్పుడు తక్కువగానే ఉంది
అంటే ఫస్ట్ లో మనం చూస్తే కనుక 42లో లీడ్స్ లో ఉన్నటువంటి డిఎంకే రౌండ్స్ పెరిగే కొద్దీ 60-65 అంటే అన్నా డిఎంకేకి పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. కానీ ఈ రెండు పార్టీలకి టీవీకే పెద్ద డిఫరెన్స్ లో కనిపిస్తోంది. కానీ ఈ రెండు పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, మొన్నటి దాకా పోటీ పడి అధికార ప్రతిపక్ష పార్టీలను షేర్ చేసుకున్నటువంటి పార్టీలు ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ టీవీకేకి ఇచ్చి సెకండ్ థర్డ్ ప్లేస్ లో కొనసాగుతున్నటువంటి సెకండ్ ప్లేస్ ఏడీఎంకే బీజేపీ కూటమిలో ఉంది. ఏడీఎంకే అనేది బీజేపీ కూటమిలో ఉంది. యాక్చువల్లీ బీజేపీ లీడర్ కూడా స్టేట్ ప్రెసిడెంట్ కూడా నయనార్ నాగేంద్ర గారు, ఆయన కూడా మైనస్లోనే ఉన్నారు. అదేవిధంగా స్టాలిన్ గారు కొలతూరులో మైనస్లో ఉన్నారు. వాళ్ళ అబ్బాయి ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం, ఆయన కూడా చేపాకు అంటే మీకు ఒక 1000-2000 డిఫరెన్స్ అంటే అనుకోవచ్చు. మీకు 20,000 డిఫరెన్స్ వచ్చేటప్పుడు మొత్తం చెన్నైలో 16 నియోజకవర్గంలో కూడా విసులు సౌండ్ విపరీతంగా ఉందమ్మా. ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్ వచ్చున్నా ఇక్కడ పొద్దు నుంచి ఫోన్ కాల్స్ వస్తానే ఉన్నాయి. ఆయన ఒక పవర్ అనేది ఒక ఎంజీఆర్ దగ్గర చూసిన తర్వాత విజయ్ గారి దగ్గర ఈ వారంలో చూడవలసి వచ్చింది. అంటే డబుల్ డిజిట్ కూడా రాదు, సింగిల్ డిజిట్తో అయిపోతుంది. ఈ టర్మ్ కాదు, నెక్స్ట్ 30 ఉండన ఆయన ఎదురు చూడాలి. ఎన్నో పాపం పడ్డాడు ఆయన. కరూరులో తొక్కిసలాట సంభవంలో కూడా ఆయన ఎంతో మంది దగ్గర పేర్కొన్నారు. తర్వాత మీరు చూసారంటే మన వైఫ్ కూడా డైవర్స్కి అప్లై చేయడం అని ఎన్నో అన్ని మైనస్లు చూసి ఎంతవరకు వస్తుందా. ఎలక్షన్స్ వస్తున్నటువంటి తరుణంలో ప్రజల్లో ఉండాలనుకున్న టైంలో నేను ఇంతకుముందు చెప్పిన విధంగా అది రాజకీయాల పరంగా అనేక సమస్యలు ఎదుర్కొన్నారు, కుటుంబాల పరంగా ఎదుర్కొన్నారు, లేదంటే కనుక సభల్లో జరిగినటువంటి తొక్కిసలాటల ఘటనలో అనేక విమర్శలు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు ఎదురైనప్పటికీ కూడా మొక్కవోని దీక్షతో చాలా ధైర్యంగా నిలబడి ఈ రోజు ఈ స్థాయిలో ఈ ఫిగర్స్ మనకు కనిపిస్తున్నాయంటే ఆ కుటుంబంలో కనిపిస్తున్నటువంటి ఆనందోత్సాహాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆ పార్టీ నేతలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఉన్నటువంటి పార్టీ ఎమ్మెల్యేలని పక్క పార్టీలకి వచ్చినటువంటి మెజారిటీ ప్రకారం ఎక్కడ తీసుకెళ్తారని చెప్పి ఈ ఎమ్మెల్యేలు సేఫ్ జోన్ లో పెట్టుకునే ప్రయత్నాలు చేశారు. అందుకే రిసార్ట్ బుక్ చేయడం కానీ వాళ్ళు వెంటనే రమ్మని చెప్పడం కానీ ఈ ఫిగర్స్ చూసిన తర్వాత పక్క పార్టీ నుంచి ఏ విధంగా తీసుకోవాలి, ఒకవేళ ఇన్ కేసు ఒక 5 to 6 మెంబర్స్ ఏదైనా తేడా వస్తే ఎవరిని తీసుకురావాలి ఏంటి అనే పరిణామాలు. నియోజకవర్గంలో చెన్నైలో ఆటో డ్రైవర్ తన కార్ డ్రైవ్ చేసే అబ్బాయికి ఇవన్నీ చూస్తే నాకు కూడా ఉన్న సన్నిహితులంతా కూడా శుభ్రంగా మీరు కూడా వెళ్ళి ఒక సీట్ తీసుకుని గెలిచి ఉంటారు, ఇవాటి ఎమ్మెల్యే స్థాయిలో ఉంటారని నాకు పొద్దు నుంచి అంటే నాకు కూడా నమ్మకం లేదు. ఇంకా అదే టర్మ్ వెయిట్ చేయాలి అనుకున్నాం. ప్రజల నమ్మకాన్ని గుర్తించలేకపోయారు, గమనించారు కాబట్టి ఈ రోజు ఆందోళన ఎక్కించారు. మీకు చెన్నైలో మన తెలుగు వ్యక్తి అశోక్ గారు ఉన్నారు, ఆంధ్ర క్లబ్ మెంబర్ కూడా ఆయన కూడా ముందు టీవీలో ఉన్నారు. ఆయన సక్సెస్ ఫోకస్ చేస్తున్నారు. కనిపిస్తున్నటువంటి 110 నియోజకవర్గాల స్థానాలు చూస్తున్నాం కదా, మిగిలినటువంటి 104లో కూడా టీవీకే సెకండ్ ప్లేస్ లో ఉంది. అది డిఎంకే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నా, అన్నా డిఎంకే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నా, టీవీకే సెకండ్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది. సో అందుకే రౌండ్ లో తెలిసి ఇంకా మీరు ఒక 5 o'clock చూసేటప్పటికి 120కి రీచ్ అయిపోతారన్న డౌట్ లేదు. చూద్దాం, వెయిట్ చేద్దాం. అటువంటి పరిణామాలే వస్తే నిజంగానే ఒక హిస్టరీ రిపీట్ అయింది అనుకోవచ్చు. ఆనాడు ఎన్టీఆర్ ఏదైతే పోల్స్ చెప్తున్నారు కాబట్టి ఆ విధంగా ఉండబోతుంది రాబోయే గంటల్లో మనం తెలుసుకుందాం. ఫస్ట్ టైం దానికన్నా ముందు బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.